రామారావు గారికి జోహార్లు అర్పిస్తూ ఇలా వామపక్షాల మీద నిజంగానే ప్రభుత్వాలు పాలకులు చిన్న చూపు చూస్తున్నటువంటిది కనపడుతుంది. ఈ వామపక్షాలను ఎట్లా దెబ్బతీయాలన్నా అనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నారు. ఇలా రామారావు గారికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు 2 నెలల కాలం గడిచిపోయింది. ఇప్పటిదాకా తనని హత్య చేసినటువంటి వాళ్ళని గుర్తించకపోవటం, అట్నే స్వపక్షం వాళ్ళనే అనుమానించటం జరుగుతుందనేటువంటిది పాలకుల వైపు నుండి ప్రభుత్వ వైపు నుండి కనపడుతున్నటువంటి చర్య. రామారావు గారు 2 పర్యాయాలు గ్రామ ప్రజాప్రతినిధిగా పనిచేసి పార్టీ నాయకుడిగా ఎదిగి రైతు సంఘానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి మనకు లేని పరిస్థితి, మనకు కనపడని పరిస్థితి. వివిధ రకాల అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళు ఇలా తన హత్యకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటిదాకా ఎవరు అనే దాన్ని గుర్తించకపోగా, ఎవరు అనేటువంటి దాన్ని తేల్చకపోవటం చాలా విచారకరమైనటువంటి విషయం. దీంట్లో దుర్మార్గమైనటువంటి కుట్ర దాగి ఉంది. వాళ్ళు స్వపక్షం వాళ్ళ మీద నిందలేస్తూ కాలం గడుపుతున్నటువంటిది కనపడుతుంది. నిజంగానే స్వపక్షం వాళ్ళే కానీ వాళ్ళనే బయటికి తీయచ్చు, వాళ్ళ మీదనే చర్య తీసుకోవచ్చు. అటువంటిది ఏమీ లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా దాటవేసే పద్ధతి అనుసరిస్తున్నటువంటిది మనకు కనపడుతుంది. ఇప్పుడు సాంబశివరావు గారు అన్నట్టుగా అసెంబ్లీ జరుగుతుంది, తన పాత్ర తను పోషిస్తాడని ఆశిద్దాం. స్పెషల్ నోటీస్ ఇవ్వచ్చు, 0 అవర్లో మాట్లాడవచ్చు. ఏదైతే అసెంబ్లీలో వాయిస్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది మన అందరి అభిప్రాయం. మన నోట్లో పేర్కొన్నారు. దీన్ని విషయంలో మన అందరం కూడా రాష్ట్ర వ్యాప్త తీసుకురావాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేయాలి. మాకొక అనుభవం ఉంది. మా బొర్రవీరస్వామి ఇల్లెందు మండల ప్రెసిడెంటు, అంటే ప్రజాప్రతినిధి, ఆయన్ని ఎవడు హత్య చేసి ఇప్పటిదాకా దాన్ని సంబంధించినటువంటి సమాచారాన్ని బయటికి తీయలే. కారణం ఏంటి అనే దానికి వస్తే, అప్పుడు కూడా మేమే ఏదో చేసినామని, మా పార్టీకి మేము ఏదో చేసామని నిందలేస్తూ వచ్చారు తప్ప, మమ్మల్ని అనుమానించి మా కార్యకర్తల్ని చిత్రహింసలకు గురి చేశారు తప్ప హత్య చేసినోడు ఎవడో బయటికి తీయలే. ఆ పద్ధతుల్లో జరుగుతున్నాయి. వాళ్ళు చస్తే మనకేంటి అనేటువంటి పద్ధతుల్లో పాలక వర్గాలు, పాలక పార్టీలు, పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తీరి అప్పటి నుంచి నేను చూస్తున్నా. ఇవాళ ఒక పక్క వీళ్ళని ఎట్లా నాశనం చేయాలా అనేటువంటి పద్ధతుల్లో కేంద్ర గవర్నమెంట్లో ఉన్న పాలకులు కానీ, రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి పాలకులు కానీ అనుసరిస్తున్నటువంటి తీరి చాలా దుర్మార్గమైనటువంటిది. వెంటనే దీని మీద చర్య తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వంగా. ప్రభుత్వాలు ఇటువంటి విషయాల్లో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి దాన్ని దాటవేసే పద్ధతిలో వ్యవహరిస్తే సరైనది కాదు. మనం అందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు సచ్చేవాళ్ళమే. అది
ఎట్ట జరుగుతో ఏం జరుగుతో అది మనకి సచ్చే వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి తెలియదు. అటువంటి ఇది మనం ఎప్పుడూ బతికి ఉండాలని కోరుకోవటం కాదు, కానీ దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో హత్యలు చేయటం ఇటువంటి అరాచకానికి తావు ఇవ్వటం అవుతుంది. అందుకనే ప్రభుత్వం ఉంది అనిపించుకోవటానికి ఆ సంగతి ఏంటో బయటికి తీయటానికి ప్రయత్నం చేయాలని మనం అందరం డిమాండ్ చేద్దాం. ఆ విధమైనటువంటి పద్ధతుల్లో రామారావు గారి కుటుంబానికి న్యాయం చేయటం కోసం, అది ఏంటో తేల్చడం కోసం ప్రభుత్వంగా వ్యవహరించాలి, ప్రభుత్వంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేద్దాం. ఇలా మన రామారావు గారు మనకు లేకపోయినా ఆయనకు సంబంధించినటువంటి విషయాలన్నీ మన ముందు ఉన్నాయి. వాటిని ఆచరించాల్సినటువంటి, వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒక పక్క ఆయనకు సంతాపం జోహార్లు అర్పించడం అంటే మనం జరగబోయే కార్యక్రమాల్లో నిబద్ధతతోటి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆయన హత్యకు గల కారణాలు ఏంటో బయటికి తీయటానికి ప్రయత్నం చేయకపోతే మన పద్ధతుల్లో మనం రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఆందోళనని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పాత్ర కూడా మేము మా తరపున నిర్వహిస్తాం. మనం ఏ పద్ధతుల్లో బయటికి వెళ్దాం, ఏ పద్ధతుల్లో మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం అనేటువంటి దాంట్లో ముందు భాగంలో ఉంటామని రామారావు గారి కుటుంబానికి, రామారావు గారి పార్టీకి హామీ ఇస్తున్నాం. మా తరఫున హామీ ఇవ్వటం కాకుండా అందరినీ కోరుతున్నా, నేను అందరం కూడా ఇటువంటి విషయాల మీద మనం సతికిలబడి ఉంటే మనల్ని అందరినీ ఆ పద్ధతుల్లోనే సరిచేస్తారు పాలక వర్గాలు, ప్రభుత్వాలు అనేటువంటిది మనం గమనించాలి. ఆ విధంగా ఇప్పటికే చూస్తున్నాం. నక్సలైట్లని వాళ్ళు ఒక పక్క చర్చలకు వస్తాం, మాకు అవకాశం ఏంటంటే అంటూ లొంగిపోతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ సమర్పిస్తుంటే కూడా దుర్మార్గంగా చంపుతున్నారు. ఆ విధంగా మోడీ గారి అన్నాడు, మనల్ని అర్బన్ నక్సలైట్లుగా ముద్రేయచ్చు, అర్బన్ నక్సలైట్లుగా ముద్రేసి మనల్ని అంతం చేయటం కోసం, మనల్ని లేకుండా చేయటం కోసం చేసే చర్యలు మొదలు పెట్టవచ్చు. అందుకనే మనం ఇక మేలుకోకపోతే, మనం కలిసి ఉండకపోతే, కలిసి కదం తొక్కకపోతే మనల్ని లేకుండా చేయటం కోసం చేసేటువంటి దుర్మార్గపు చర్యలకి పాల్పడతారు. అందుకనే మనందరం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రామారావు గారి విషయంలో రేపటి నుంచి ఏం చేస్తారు, వాళ్ళు సాంబశివరావు గారు ఎట్లాగా 0 అవర్లోనో స్పెషల్ నోటీస్ ద్వారాగానో ఆడ వాయిస్ చేస్తాడు. వాయిస్ చేసిన తర్వాత అటు నుంచి వచ్చే వాయిస్ ఏంటో చూసి మనం కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి భావిస్తూ రామారావు గారికి మరోసారి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.